నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు వైష్ణవి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నెల్లూరులో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ కోర్మనాథ్, ఇతర శాఖల అధికారులు. కేక్ కట్ చేసే సంబరాలు, ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు. లెక్కల్లేని నగదు పట్టివేత. గూడూరు సమీపంలోని జాతీయ రహదారిపై తనిఖీల్లో భాగంగా ప్రైవేటు బస్సులో తరలిస్తున్న లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్న గ్రామీణ పోలీసులు. సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. ప్రగతి సేవలు అభినందనీయం. జానకిరాంపేటలోని పాఠశాలలో క్రిస్మస్ సందర్భంగా దాతల సహకారంతో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన బాబు అగస్తస్ సంస్థ ప్రతినిధులు. వందే భారత్ రైలు ఢీకొని మహిళ మృతి. గూడూరు రైల్వే స్టేషన్లో ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు. ఎలాంటి లెక్కలు లేకుండా బస్సులో తరలిస్తున్న 55,87,000 రూపాయలను సీజ్ చేసి విచారిస్తున్నామని డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన నగదు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. గూడూరులోని గ్రామీణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టుబడ్డ 55,87,000 రూపాయల నగదును మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ నుండి చెన్నై వైపు వెళ్లే ట్రావెల్ బస్సులో నగదు వెళ్తోందన్న సమాచారం మేరకు పోలీసులు గూడూరు సమీపంలోని జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టగా 55,87,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారన్నారు. నగదుతో పాటు 2 వ్యక్తులను అదుపులో తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. బస్సు బెడ్ల కింద ఉంచిన నగదును గుర్తించామని పేర్కొన్నారు. పట్టుబడ్డ నగదుకు ఎలాంటి పత్రాలు లేవని, అందుకే సీజ్ చేశామన్నారు. బంగారం కొనుగోలు కోసం చెన్నైకి వెళ్తున్నట్లు సంబంధిత వ్యక్తులు తెలిపారని డీఎస్పీ సూర్యనారాయణ వివరించారు. రాబడిన సమాచారం మేరకు గూడూరు ఇన్స్పెక్టర్ గారైన దశరామారావు గారు మరియు వారి సిబ్బంది రాజు, విష్ణు అండ్ వెంకటేశ్వర్లు అండ్ వాళ్ళ సిబ్బంది కానిస్టేబుల్స్ అందరూ కలిసి గూడూరు బైపాస్లో వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్, భారతీయ ట్రావెల్స్ బస్, దాన్ని చెక్ చేయగా వేరే ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది వాస్తవంగా. దాంతోపాటు చెక్ చేస్తూ ఉంటే అనుమానాస్పదంగా మాకు ఆ బెడ్షీట్స్ కింద బెడ్ ఉంది. దాంతో ట్రావెల్స్ మీన్స్ అది స్లీపర్ బస్. అది దాంట్లో బెడ్స్ కింద ఉన్నాయి. మాకు డౌట్ వచ్చింది, మామూలుకి ఏమైనా ఇదేమన్నా మేబీ గంజాయం అనుకున్నారంట. అవన్నీ బాగా సీల్ చేసి ఉన్నాయి. దాన్ని ఏమంటే మన వాళ్ళు అందరి సమక్షంలో ఓపెన్ చేయడం, వారి సమక్షంలో ప్లస్ ఒక 2 వ్యక్తులు అనుమానాస్పదంగా దాన్ని తీసుకెళ్తూ ఉంటే వారిని మన కస్టడీకి తీసుకోవడం జరిగింది. వారిని అడిగితే వారు సరైన సమాధానం చెప్పడం వల్ల దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఏమైనా వేరే వాళ్ళు చూస్తే యాక్చువల్లీ మనీ ఉందంట. 55,87,080 55,87,080 రూపీస్. వాళ్ళు పులికి రానట్టు ఆ బస్సు హైదరాబాద్ టు చెన్నై వెళ్తుంది. వాళ్ళు పులిరాళ్ళు ఎక్కి అని చెప్పారు. పులిరాళ్ళ నుంచి మేము చెన్నై వెళ్తామని చెప్తారు. వారి వర్షం అది మేము బిలీవ్ కాదా లేదని మేము తర్వాత వెరిఫై చేయాలా. వాళ్ళు చెప్పేవాళ్ళు మేము గోల్డ్ కొనుక్కోవడానికి వెళ్తున్నాము, గోల్డ్ బిజినెస్ చేస్తామని చెబుతున్నారు. దాంట్లో కూడా మాకు అనుమానాస్పదం ఉంది కాబట్టి దాని మీద ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా కూడా ఈ విషయంలో ఎంక్వైరీ చేస్తే మొత్తం టోటల్గా 55,87,000 ఉంది కాబట్టి దీన్ని ఆఫీసర్స్ కూడా ఇంటిమేట్ జరిగింది. ఏమంటే మా ఎస్పీ గారు, తిరుపతి ఎస్పీ గారు, మా ఎస్పీ గారు మహేశ్వరి గారు ఇదంతా చూసి మా సిబ్బందిని అందరినీ కూడా అభినందించడం జరిగింది. ఎందుకంటే ఈ విధంగా మీరు, ఎందుకంటే మన మెయిన్ రోడ్ కాబట్టి, హైవే కాబట్టి ఇలాంటి ఇంకా ఎన్నో పోతున్నాయి, జాగ్రత్తగా చెక్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. అందువల్ల వీళ్ళందరూ కూడా, మా సిబ్బంది అందరూ కూడా రివార్డ్ రోడ్డు పెట్టడం జరుగుతుంది. ఈ మీద ఫర్దర్గా ఎంక్వైరీ చేసి ఆ మనీ గురించి మేము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వాళ్ళకు లెటర్ రాయడం జరుగుతుంది. తర్వాత దీని మీద ఎంక్వైరీ తర్వాత యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ సమావేశంలో సీఐ దశరథ రామారావు, ఎస్ఐ మనోజ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరులోని కలెక్టరేట్లో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ, రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ శాబ్దిక సంస్థ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి.
ఈ వేడుకలకు జాయింట్ కలెక్టర్ కూర్మానాథ్, జిల్లా రెవెన్యూ అధికారి లవన్న, ఇతర శాఖల అధికారులు నిర్మలాదేవి, షేక్ హైపా, వెంకటయ్య, క్రైస్తవ మత పెద్దలు ఇనయ్య, డేవిడ్ దయాసాగర్ తదితరులు హాజరై కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ క్రిస్మస్ చిరాత్మకంగా Merry Christmas, Merry Christmas, Merry Christmas, we wish you ఎందుకిటులా పాడు. గూడూరు రైల్వే స్టేషన్లో రైలు ఢీకొని ఓ మహిళ దుర్మరణం చెందింది. స్థానిక రైల్వే స్టేషన్లో స్టాపింగ్ లేని వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు కింద పడి మహిళ మృతి చెందడంతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని 60 ఏళ్ల మహిళ రైలు కింద పడి మృతి చెందింది. విజయవాడ నుండి చెన్నై వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు గూడూరులో స్టాపింగ్ లేదు. ఈ క్రమంలో భాగంగా అదే రైలు కింద పడి ఆ మహిళ దుర్మరణం చెందింది. మహిళ పట్టాలు దాటుతుండగా ప్రమాదం సంభవించిందా లేక పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు పాల్పడిందా అన్న వివరాలు తెలియరాలేదు. మహిళ మృతి చెందిన విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించే పనిలో పడ్డారు. మృతురాలు వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వారు ఆరా తీస్తున్నారు. ఈ మేరకు మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో తన వంతుగా సంస్థకు 2 లక్షల రూపాయలు అందిస్తున్నట్లు శ్రేయ రియల్ ఎస్టేట్ అధినేత బాబు అగస్తస్ ప్రకటించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని జానకిరాంపేట ప్రాంతంలో ఉన్న పాఠశాలలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పేదలకు సరుకులు పంపిణీ చేశారు. 2వ పట్టణ పరిధిలోని జానకిరాంపేట ప్రాంతంలో ఏర్పాటైన పురపాలక పాఠశాలలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. దాతగా పొనక ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనక మల్లికార్జున రెడ్డి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రేయ రియల్ ఎస్టేట్ అధినేత బాబు అగస్తస్ మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని కొనియాడారు. సంస్థ సేవలు మెచ్చి తన వంతుగా 2 లక్షల రూపాయలను సంస్థకు అందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రగతి అంటే గూడు లెక్క అయిపోయింది. సంవత్సరంలో ప్రతిరోజు ప్రోగ్రాం జరుగుతున్నాయి. జనరల్గా అందరూ స్వార్థంగా ఎవరి పాటికి వాళ్ళు ఉంటే ప్రజలకి ఏవి అవసరం ఉన్నాయో అది గుర్తిరిగి నిరంతరం ప్రోగ్రాములు చేస్తూ వాళ్ళకి ఏదో విధంగా సహాయపడాలనే ఉద్దేశంతో ఎవరైతే స్పాన్సర్స్ వాళ్ళు పట్టుకొని చేస్తూ ఉంటాడు. ఇది ఇలాంటి సేవాభావం అనేది చాలా బుద్ధిమందిగా ఉంటుంది. సో దాంట్లో ఈ మనక ఆదిశేషారెడ్డి గారి వాళ్ళ పిల్లలు ఏదైతే ఇస్తున్నారో వాళ్ళ తండ్రి చనిపోయినా కానీ సరే ఈ రూపంలో వాళ్ళ తండ్రిని నిరంతరం బతికించుకుంటూ ఉన్నారు. వాళ్ళు ప్రతిసారి గుర్తుపెట్టుకుంటారు కాబట్టి సో ఇలాంటి కార్యక్రమాలు అందరికీ కూడా సేవాభావం ఉంటే మంచి సమాజాన్ని నిర్మాణం చేసే కోసం ఉంటుంది. సో ఈ యొక్క ప్రగతి సేవా సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాలు దినదినాభివృద్ధి జరిగి అనేక మందికి ఒక గూడూరు ప్రాంతమే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటి ప్రోగ్రాంలు చేస్తే అది దేవుడు భగవంతుడు వాళ్ళ బిడ్డలకి మంచి ఆశీర్వాదం ఇస్తాడు. సో ఈ ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ దినాల్లో ఈ గూడూరు ప్రజలందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అనండి. ఇంకా మరికొందరు మాట్లాడారు. క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న ముందు రోజు చెట్టు కార్యక్రమం ఉంటుంది. దానికి పేద క్రిస్టియన్లు ఒక 15 కుటుంబాలకి మనం కొంతన్నా దోహదపడతామన్న ఉద్దేశంతో ఒక 4 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరం క్రిస్మస్కి ఖచ్చితంగా మనం ఈ పలసరుకులు ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఈ పలసరుకులు కూడా పొనక ఆశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం మా తమ్ముడు పొనక మల్లికార్జున రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో జీవితకాలం ప్రతి నెల 18 రకాల పలసరుకులు 15 మందికి పుష్కలంగా ఇవ్వటం మా పొనక మల్లికార్జున రెడ్డి గారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇది శాశ్వత ప్రోగ్రాం. మా తమ్ముడు ఒక 5 లక్షల రూపాయలు మన అకౌంట్లో వేయటం జరిగింది, ప్రగతి అకౌంట్లో. దాంట్లో వచ్చే ఇంట్రెస్ట్తో మనం ప్రతి నెల ఈ ఒక మంచి కార్యక్రమాన్ని జీవితకాలం ప్రగతి ఉన్నంతకాలం ఈ ఒక కార్యక్రమం జరుగుతుంటుంది. మరోమారి మా తమ్ముడు మల్లికార్జున రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు
ఈ క్రిస్మస్ శుభాకాంక్షలతో ఈ 10 మందికి ఇవ్వాలంటే ఈ సంవత్సరం మా బాబు అగస్ట్ గారిని, ఎందుకంటే శ్రేయ రియల్ ఎస్టేట్ అధినేత మా బాబు గారు ఇంచుమించు నాకు తెలిసి 10,000 నుంచి 15,000 మంది నిరుద్యోగులకి ఉపాధి కల్పిస్తున్న దాంట్లో మేమంతా కూడా ఈ మధ్య కాలంలో భాగస్వాములైన దానికి చాలా సంతోషంగా ఉంది. ప్రగతి సేవా సంస్థ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు. రేపు మీ పండుగని బాగా జరుపుకోవాలని మా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులైనటువంటి కొనక మల్లికార్జున రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారి ఆశీష్ రెడ్డి గారితో ప్రతి నెల 18 రకాల పలసరుకులు 15 మందికి ఇస్తున్నారు. ఇది శాశ్వత ప్రోగ్రాము. వారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు శ్రీయా రియల్ ఎస్టేట్ అధినేత బాబు అగస్టిన్ మాకు ముఖ్య ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలి. ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కొనక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం కొనక మల్లికార్జున గారు ఒక 15 మంది క్రిస్టియన్స్కి పలసరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆయన ప్రతి నెల పండుగలు వస్తూనే ఉంటాయి. ఆ పండుగల్లో భాగంగా ఆయన పేరుతోనే ఆయన కొనక ఆదిశేషారెడ్డి గారు స్వర్గస్థులైనారు. కానీ ఆయన ఆశీస్సులు మల్లికార్జున గారికి ఉండాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన ప్రతి నెల ఆయన తలుచుకుంటూ మల్లికార్జున గారు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. అది ఈ సేవా కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సంస్థ ప్రతినిధులు ధనంజయ రెడ్డి, కాటూరు శ్రీనివాసులు, రామ్మోహన్ రావు, గ్రానైట్ ప్రభాకర్, రాము, సతీష్ తదితరులతో పాటు శ్రేయ రియల్ ఎస్టేట్స్ ప్రతినిధి జోనా తదితరులు పాల్గొన్నారు. శ్రీ తాళ్ళమ్మ దేవాలయ నూతన హడక్ కమిటీని గౌడ సంఘం పెద్దలు ఎంపిక చేశారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో భోగి పండుగను పురస్కరించుకొని తాళ్ళమ్మ అమ్మవారి గ్రామోత్సవం జరుగుతుందని వారు తీర్మానించారు. నూతన హడక్ కమిటీలో చిట్టెం శ్రీనివాసులు గౌడ్, రఘురామ్ గౌడ్, రామ్మోహన్ గౌడ్, మస్తానయ్య గౌడ్, సునీల్ గౌడ్, అన్నం మురళీ గౌడ్ ఉన్నారని ఆ సంఘం పెద్దలు తెలిపారు. గంగమ్మ దేవాలయం కోసం సుబ్బారావు గౌడ్ ముందుకు వచ్చారని పేర్కొన్నారు. అనంతరం ఆయనకు ఘన సన్మానం జరిగింది. గూడూరు గ్రామ దేవత శ్రీ శ్రీ తాళ్ళమ్మ దేవస్థానం ముందు ఈరోజు గౌడ కులస్తులందరూ కూడా సమావేశమై నిర్ణయించుకున్న తీర్మానాలు ఎదురయ్యాయంటే మొట్టమొదటిగా తూర్పు సైడు పకిడీ కూడా నిర్మాణం చేసుకునేదానిగా మన వెలగపూడి ప్రసాదరావు ఎమ్మెల్యే వెలగపూడి ప్రసాదరావు గారు 150,000 రూపాయలు అమ్మవారికి ఇచ్చినారు. ఈ 150,000తో త్వరలోనే పకిడీ గోడ తూర్పు సైడ్ పకిడీ గోడ నిర్మాణం మొదలుపెట్టేదానికి అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానించినారు. రెండో సబ్జెక్ట్ ఏంటంటే గౌరవనీయులు మారిపోయిన పద్మాభయ్య గారు పాడుపడిపోయిన గంగమ్మ దేవస్థానాన్ని దాన్ని నూతనంగా నిర్మించేదానిగా 3 లక్షలైనా కానీ 4 లక్షలైనా ఖర్చు పెట్టుకొని ఆయన ఆ దేవస్థానాన్ని నిర్మాణం చేస్తామని ప్రకటించినారు. ఈ విషయాలని తర్వాత ఈ రోజు నుంచి కూడా అడక్ కమిటీని 6 మంది మెంబర్లుగా ఏర్పాటు చేసినాము. 6 మంది మెంబర్లు ఎవరైనా అంటే చిత్తూరు శ్రీనివాసు గారు, కమ్మిట్రావు గారు, తాతా సునీలు, అన్నం మురళి, మూల మస్తానయ్య గారు. ఈ 6 మంది ఆధ్వర్యంలో రామ్మోహన్ గారు. ఈ 6 మంది ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి కూడా అమ్మని యొక్క కార్యక్రమాలు వాళ్ళు నిర్వహిస్తారని చెప్పని దేవస్థాన కమిటీ వారు నిర్ణయించినారు. గత 30వ తేదీ మన గౌడ పెద్దలు, పట్టణంలో గౌడ పెద్దలు, గతంలో ఉన్నటువంటి కమిటీ సభ్యులు అందరూ కలిసి ఒక నూతనంగా రాబోయే భోగి సందర్భం 2024 భోగి సందర్భంగా జరిగేటువంటి గ్రామోత్సవానికి సంబంధించి, ఆ తర్వాత పిలుపులో మొదటి ఆదివారం జరిగేటువంటి అన్నదానం గురించి కూడా ఒక 6 మంది సభ్యుల్ని పెద్దలు అడహా కమిటీగా నిర్ణయం జరిగింది. ఈ 6 మంది సభ్యులతోనే రాబోయే ఈ 2 కార్యక్రమాలు దిగ్విజయంగా జరుపుకునే కోసంగా వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేసేసి గతంలో జరిగినటువంటి కార్యక్రమంలో ఏదైనా గత సంవత్సరం జరిగినటువంటి పండగ సందర్భం కానీ అన్నదాన సందర్భంలో కానీ జరిగినటువంటి పొరపాటన్నింటి కూడా సరిదిద్దుకుంటూ ఇంకా మెరుగైనటువంటి కార్యక్రమం మెరుగైనటువంటి సేవ చేసే కోసంగా మనం అందరూ ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుకోవాలి. గూడూరు మండలంలోని చెన్నూరు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీనివాస కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీవారి కళ్యాణం జయరాం రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది.
కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం భూదేవిగా. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. లగ్నమునందే మనసు లగ్నమయేట్టుగా చేకట్టవయ్యా ఇదిగో నీ దీక్షా కంకణం. సిరులాలి వేడికి మరుల పూబోనికి కట్టవయ్య స్వామి దీక్షా కంకణం. అది ఏ పెండికి అంకురార్పణం. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి. అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి. పేరుగన్న పెరుమాళ్లకు పెదవి తీపి చేయరే. అన్నుల మిన్నల ముద్దుకు నేడు అలమటించు స్వామి పెదవి తీపి చేయరే. రెండు నిండు చందమామలు ఎదుటనున్న సమయం. స్వామి ఉల్లమందు ఉప్పొంగెను ఉల్లాసపు సంద్రం. తాళలేని తహతహలు తలపు. మనుబోలులో వెలసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత విష్ణాలయంలో ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉభయదాతలుగా కోడూరు సుబ్బరాయుడు, పద్మావతి దంపతులు వ్యవహరించారు. శ్రీనివాసుడే వకులకు చిన్ని కృష్ణుడై తోచెను. వకుల మాతృత్వపు మధురిమతో సేద తీర్చెను. కలియుగ వైకుంఠపురి సిరిగల వెంకటగిరి. ఏలిపోయి గిరి గోవిందుడాయ శ్రీహరి. గోవిందుడాయ శ్రీహరి. ఆకాశరాజపుత్రిక అసమ సౌందర్యవల్లిక. అరవిరి నగవుల అలరులు కురియుచు ఆటలాడుతూ ఉండగా. మత్త గజము తరిమెను వేల మనసు బెదిరెను. వేటనాడగా వచ్చిన శ్రీహరి అదపై ఒదిగెను. గత జన్మల అనుబంధాలేవు. గూడూరు పట్టణంలోని కోనేటమిట్టలో కొలువై ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం పఠించారు. ఈ హనుమాన్ చాలీసా కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరులో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ కోర్మనాథ్, ఇతర శాఖల అధికారులు. కేక్ కట్ చేసే సంబరాలు, ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు. లెక్కల్లేని నగదు పట్టివేత. గూడూరు సమీపంలోని జాతీయ రహదారిపై తనిఖీల్లో భాగంగా ప్రైవేటు బస్సులో తరలిస్తున్న లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్న గ్రామీణ పోలీసులు. సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. ప్రగతి సేవలు అభినందనీయం. జానకిరాంపేటలోని పాఠశాలలో క్రిస్మస్ సందర్భంగా దాతల సహకారంతో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన బాబు అగస్తస్ సంస్థ ప్రతినిధులు. వందే భారత్ రైలు ఢీకొని మహిళ మృతి. గూడూరు రైల్వే స్టేషన్లో ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.